బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దెబ్బకి టీమిండియాలోని లోపాలు చాలా వరకు స్పష్టంగా బయటపడ్డాయి. దీంతో త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆ తప్పులు పునరావృతం కాకుండా సరైన ప్రణాళికతో జట్టుని ఎంపిక చేసి బరిలోకి దిగాలని జట్టు యాజమాన్యం యోచిస్తోంది. ముఖ్యంగా బ్యాకప్ ఆటగాళ్ల విషయంలో కూడా సీరియస్గా ఎంపికలు చేయాలని డిసైడ్ అయింది. బుమ్రాకి సరైన బ్యాకప్ లేకపోవడం వల్ల బీజీటీ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఇప్పటికే వరుస సిరీస్లు కోల్పోవడంతో గంభీర్పై విపరీతంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అటు గంభీర్ ఇటు జట్టు యాజమాన్యం ఛాంపియన్స్ ట్రోఫీని సీరియస్గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఓ ముగ్గురు యువ ఆటగాళ్లకు ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కనున్నట్లు సమాచారం. ఆ వివరాలు చూసుకుంటే ఈ లిస్టులో మొదట వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. ప్రస్తుతం తిలక్ మంచి ఫామ్లో ఉన్నాడు. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో వరుస సెంచరీలతో అదరగొట్టాడు. అంతేకాదు దేశవాళీ లీగ్ అయిన విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా నిలకడైన ప్రదర్శనతో మెప్పించాడు. ఇప్పటివరకు 4 వన్డే మ్యాచ్లు ఆడిన తిలక్ అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ప్రస్తుతం తిలక్ ఉన్న ఫామ్ను బట్టి మిడిల్ ఆర్డర్లో అతడు చక్కగా సెట్ అవుతాడు అని అర్థమవుతోంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ పేర్లు ప్రస్తుతం మొదటి చాయిస్గా బీసీసీఐ పరిగణిస్తున్నప్పటికీ వీరికి బ్యాకప్గా మాత్రం తిలక్ వర్మ చక్కగా సెట్ అవుతాడు అని విశ్లేషకుల అభిప్రాయం. ఇక రెండో ఆటగాడు రవి బిష్ణోయ్. టీమిండియా మెయిన్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ వైపే జట్టు యాజమాన్యం మొదటగా మొగ్గు చూపుతుంది. అయితే కుల్దీప్కి తాజాగా సర్జరీ జరిగింది. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ నాటికి ఫిట్గా లేకపోతే అతడికి బ్యాకప్ ఆటగాడుగా రవి బిష్ణోయ్ని పరిగణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరిగా ఈ లిస్టులో ఉన్న మరో ఆటగాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం టీమిండియాలో ప్రధాన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. అయితే హార్దిక్ ఎప్పటికప్పుడు గాయాల బారిన పడుతుంటాడు. కాబట్టి హార్దిక్ పాండ్యాకి బ్యాకప్ ప్లేయర్ తప్పక జట్టులో ఉండి తీరాల్సిందే. హార్దిక్కి బ్యాకప్గా శివన్ దుబే టీ20 ప్రపంచ కప్లో ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన బోర్డర్ గవాస్కర్లో నితీష్ 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కూడా అదిరిపోయే ప్రదర్శన చేసి జట్టుని కష్ట సమయాల్లో ఆదుకున్నాడు. సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా టీమిండియా తరపున నిలిచాడు. అవకాశం దొరికినప్పుడు వికెట్లు కూడా తీసి బౌలర్గా కూడా మెప్పించాడు. కాబట్టి శివన్ దుబేతో పాటు నితీష్ పేరును కూడా బీసీసీఐ పరిగణిస్తున్నట్లు సమాచారం. మరి ఛాంపియన్స్ ట్రోఫీలో ఏ ఇతర యువ ఆటగాళ్లకు స్థానం దక్కాలి అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.